అయిందని నిన్న నాకు అసలు అంత గొడవ జరిగినా కూడా నాకు నువ్వు రాగానే అసలు నాకు ఇంక నాకు వేరే ఏం అనిపించలేదని నాకు అసలు నాకు మిస్ అవుతున్నానంటే నీకు అర్థం కావట్లా. హోల్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమందిలో నేను ఎవ్వరికి ఫోన్ చేయను, నువ్వు నీకు తెలుసలేదు ఎవ్వరికి. నేను నీకే ఫోన్ చేశా. నీతో ఏదో నువ్వు అనుకున్నట్టు అంటే నువ్వు అనుకున్నట్టు కాదు, ఏదన్నా బ్యాడ్ ఏమైనా ఉంటే జస్ట్ నేను సెక్షువల్ పర్పస్ అని ఫిజికల్ పర్పస్ కూడా కాదు, ద మూమెంట్స్ ద టైమ్ అంతా నాకు బాగుంటుంది. ఇవన్నీ నేను తెలుసుకునే టైంకి నాకు చూడు ఇలా ఏదో ఒకటి నన్ను ఇష్టపడుతున్నంతసేపు నేను తెలుసుకోలేను రా. నేను ఇంకా వీడు వేస్ట్ అని తెలుసుకుని వెళ్ళేటప్పుడు నేను వాళ్ళని ఇష్టపడతా స్టార్ట్ చేస్తా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ మై హోల్ లైఫ్. నాకు మిస్ అవుతానే ఉంటా. నేను నిజంగా చెప్తున్నా, శివ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను మిస్ ఏ రోజు ఉదయం ఆ రోజు జస్ట్ బికాస్ నువ్వు నా వెనక వాడితో మాట్లాడడం వల్ల, వాడు కూడా వాడి వయసు ఎంత, వాడేంటి. అరే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను రా. అరే వాడికి నేను చేసింది ఫస్ట్ నేను చెప్పిన 2 days నువ్వు నమ్మావు లేదా? నేను 2 times మాట్లాడా. ఒకటి నీ ఫోన్ పగలగొట్టిన రోజు, ఉదయతో నేను లాస్ట్ మాట్లాడడం ఆ రోజే నేను మాట్లాడింది వాడితో ఫస్ట్ టైం. ఫోన్ నెంబర్లు కూడా లేదు నా దగ్గర. నేను ఆ రోజు వాడి నెంబర్ నేను స్నాప్చాట్ లో అడిగి తీసుకొని వాడికి పంపించాక నేను వాడికి ఫోన్ చేసి నేను ఏం చెప్పాను అడుగు, ఒకటే చెప్పా ఫస్ట్ పాయింట్. అరే ఇక్కడ ప్రీతి ఉంది, ప్రీతిని ఇక్కడి నుంచి కొంచెం తీసుకెళ్ళు అని. ప్రీతి వల్ల నాకు అనిపించింది అని. ఎందుకంటే ఆ రోజు పొద్దున కూడా అయింది కదా ఇష్యూ, కార్లు దిగేసాయన్ని. అరే నాకు ఇందులో నిన్ను ప్రీతి నుంచి నిన్ను దూరం చేయాలని కాదు, దాన్ని దూరం దగ్గర అన్న పాయింటే కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఎవరు లేనప్పుడు నాకు బాగుంది, ఎవ్వరు లేనప్పుడు, ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నాకు బాగుంది. ఎందుకు అప్పుడు అనుకుంటావా నువ్వు ఈజీగా అబద్ధం చెప్పొచ్చు ఇదని? నాకు నిజం తెలియడానికి ఎవరు అవసరం లేదు సాయి.